అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ జీవితాంతం వెన్నుపూస డిస్క్ సమస్యలు, మెడలో కానీ నడుములో కానీ డిస్క్ సమస్యలు రాకుండా చేయాలన్నదే, జీవితాంతం రాకుండా చేయాలన్నదే నా ప్రివెన్షన్ కేర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు చాలామందిలో 90% నేను ఈ కూలి పని చేసుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే బ్రతకగలిగే పరిస్థితిలో ఉంటారు. సో వాళ్ళకు ఆరోగ్యం సహకరించినప్పుడు వాళ్ళు ఇంకేం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యాన్ని నమ్ముకొని మాత్రమే బతుకుతారు. కూలి పని చేసే వాళ్ళలో 40 సంవత్సరాలు వచ్చేసరికి సర్జరీకి వెళ్ళే అంతగా పరిస్థితి డిస్క్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సో వీళ్ళు పని చేయలేక, వీళ్ళు 40 సంవత్సరాల వయసులో వీళ్ళ పిల్లలు పూర్తి చదువుకోక, కంప్లీట్ చదువు కూడా అవ్వక పరిస్థితిలో ఉంటున్నారు. సో వీళ్ళు ఇల్లు నడపలేక, వాళ్ళ భవిష్యత్తును సరిగ్గా తీర్చిదిద్దలేక, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతుంది. పల్లెటూళ్ళలో చాలా వరకు కూలే జీవనాధారం. సో ఆరోగ్యం అనేది సహకరించినప్పుడు నడుము కానీ, మోకాలు కానీ వాళ్ళు ఏమి కష్టం చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోయి, సో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి ఇంటిని నడపలేకపోతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నారు. ఈ నడుము నొప్పులకు, మెడల నొప్పులకు నొప్పుల గోళీలు, ఇంజక్షన్లు ఎక్కువ వాడకండి. ఎందుకంటే ఈ డిస్కులు, వెన్నుపూస డిస్కులు అనేది 70-80% దెబ్బతినేంత వరకు అసలు మనకు నొప్పి అనేది తెలియదు. సో దాని ద్వారా మీకు పూర్తి ఎఫెక్ట్ అయ్యేంత వరకు కూడా మీకు నొప్పి తెలియడం లేదు. 14 mm 12 mm ఉన్న డిస్కులు, వెన్నుపూస డిస్కులు 6 mm 4 mmకి వచ్చేంత వరకు మీకు నొప్పి అనేది తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఎప్పుడైతే చాలా వరకు దగ్గరికి వస్తుందో, దెబ్బతింటుందో, అప్పుడు మీకు నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. అప్పుడు కంటిన్యూషన్లో ఉండి అప్పుడు సర్జరీ దారితీస్తుంది. అప్పుడు పెయిన్ కిల్లర్స్, ఇంజక్షన్లు కూడా పనిచేయని కండిషన్లోకి వెళ్ళిపోతుంది. మన ఈ ప్రివెన్షన్ కేర్ పద్ధతి ద్వారా కంప్లీట్గా జీవితాంతం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.